హలో ఆల్, వెల్కమ్ టు హనీస్ కిచెన్ విత్ మీ హరిత. ఈరోజు రెసిపీ వచ్చేసి చిట్టి ముత్యాల రాజుల రొయ్యల పులావ్. ఇది చాలా అథెంటిక్ ఫ్లేవర్స్తో స్పైసెస్తో ఉంటుంది. సో ఇది నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ వీడియో. ఇప్పుడు ఇప్పుడు రిలీజ్ అవుతుంది. ఐ హోప్ మీ అందరూ ఇప్పుడు చూస్తున్నారు అనుకుంటున్నాను. సో ఇదైతే రెసిపీ ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. సో ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఎలా ఉందనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు. సో ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం నా పేజ్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. చిట్టి ముత్యాల రాజుల రొయ్యల పులావ్ కావాల్సిన పదార్థాలు: చిట్టి ముత్యాలు, రైస్, రొయ్యలు, కొన్ని మసాలా దినుసులు. ఇందులో మనం డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకుంటాం. మెయిన్గా ఈ పులావ్లోకి కావాల్సింది ఈ మసాలా పౌడర్: మిరియాలు, నల్ల ఇలాచి, ఇలాచి, మరాఠీ మొగ్గ, జాపత్రి, లవంగాలు, అనాస పువ్వు, సోంపు, దాల్చిన చెక్క, జాజికాయ. ఇవి మనం డ్రై రోస్ట్ చేసుకుంటున్నాం. సో లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2 to 3 minutes అరోమా ఫ్లేవర్ మనకి తెలుస్తుంది కాబట్టి ఆ ఫ్లేవర్ స్మెల్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి. అండ్ ఈ మసాలా అనేది ఈ పలావ్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఈ మసాలాతోనే మనకి ఫ్లేవర్ అనేది ఎక్కువ తెలుస్తుంది. సో ఇలా మీడియం స్లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత మనం దీన్ని చల్లారి పెట్టుకొని ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. మనం ఇప్పుడు ఒక బాండి తీసుకొని, నేను ఇక్కడ అయితే 1.5 kg రైస్ తీసుకుంటున్నానండి. సో ఇందులో 3 tablespoons గీ అయితే యాడ్ చేస్తున్నాను. నెయ్యి, చాలామంది హాఫ్ నెయ్యి హాఫ్ నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ మాత్రం ఎక్కువ నెయ్యి ఉంటేనే ఫ్లేవర్ ఎక్కువ బాగుంటుంది. నేను జస్ట్ చూపించడం కోసం జస్ట్ ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఇందులో ఫస్ట్ బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను. నేను ఇందులో లవంగాలు కానీ దాల్చిన చెక్క కానీ ఇంకేం వేయట్లేదండి. సో నెక్స్ట్ మనం ఆనియన్స్ అండి. దీనికి మెయిన్ రాజుల పులావ్కి దీనికి ఆనియన్స్ ఎక్కువ. సో నాకు ఇంకా కొంచెం స్మాల్ ఆనియన్స్ దొరకలేదు. సో నేను అందుకే కొంచెం మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకుంటున్నాను. పీల్ ఆఫ్ తీసేసి ఇలా ఆనియన్స్ వేసుకొని వేపుకోవాలి. మెయిన్ ఈ ఆనియన్స్ ఇలా వేపితేనే చాలా టేస్ట్ ఉంటాయండి. దీంట్లో నేను పచ్చిమిర్చి కూడా యాడ్ చేయట్లేదు. నేను 1.5 kg రైస్కి 15 ఎండుమిర్చి మాత్రం తీసుకున్నాను. ఈ పులావ్ చాలా రెడ్గా, చాలా స్పైసెస్తో, చాలా ఫ్లేవర్స్తో ఉంటుంది. సో ఇప్పుడు నేను 1.5 kg రైస్కి కేజీ ప్రాన్స్, అంటే నాకు పీల్ ఆఫ్ తీసేసిన తర్వాత కేజీ ప్రాన్స్ అయితే కరెక్ట్గా ఉన్నాయి. సో కేజీ ప్రాన్స్ అయితే నేను వేసేస్తున్నాను. మరీ ఎక్కువ ప్రాన్స్, ఎక్కువ 1.5 kgకి 1.5 kg ఎగ్జాక్ట్గా ప్రాన్స్ అయినా అంత బాగోదండి. సో 1.5 kgకి పీల్ ఆఫ్ తీసిన తర్వాత కేజీ ప్రాన్స్. సో అలా ఉన్నాయి కాబట్టి సరిపోతుంది నాకైతే. సో ఒకసారి మిక్స్ చేసేసి ఇందులో స్టార్టింగ్ మనం కొంచెం పసుపు, 1 tablespoon సాల్ట్, జస్ట్ రొయ్య మగ్గడం కోసం మాత్రమే 1 tablespoon సాల్ట్ వేస్తున్నాను నేను. ఎందుకంటే మళ్ళీ తర్వాత వాటర్ యాడ్ చేసినప్పుడు మనం టేస్ట్ చూసి సాల్ట్ వేసుకుంటాం కాబట్టి ఒకసారి మిక్స్ చేసేసేయాలి మొత్తం. సో ఇందులోనే మనం ఒక 1.5 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఆల్రెడీ రొయ్యల్లోంచి మనకి వాటర్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి చాలాసేపు, కొంచెం సేపు అయితే మనం ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మగ్గనివ్వాలి. సో ఈ లోపల మనం వేడి నీళ్ళు అనేది పక్కన పెట్టుకోవాలి. ఇందులో ఏంటంటే బాగా వేడిగా కాచిన నీళ్ళు ఒక పక్కన మరుగుతున్నప్పుడు కాచిన నీళ్ళు మాత్రమే మనం వేడి నీళ్ళు పోయాలి. ఇదైతే మస్ట్ అండ్ షుడ్ అండి. సో ఏంటంటే మనం చన్నీళ్ళు మామూలుగా పోసుకుంటే అది ఇంకా ఎక్కువ టైం పడుతుంది. ఎందుకంటే రైస్ వేసిన తర్వాత మనం వాటర్ పోస్తాం కాబట్టి. సో అందుకని ఒక పక్కన వాటర్ ఎంత క్వాంటిటీకో అంత వాటర్ పెట్టుకోవాలి. నేనైతే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ అండి. చిట్టి ముత్యాల రైస్కి 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్. ఇప్పుడు నేను ఇందులో కారం యాడ్ చేస్తున్నాను. మాకు చాలా స్పైసెస్ ఎక్కువ తింటారు కాబట్టి నేను ఇందులో 4 స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను. కొంచెం తక్కువ తినాలి అనుకునే వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు. 4 స్పూన్స్ కారం వేసాను. ధనియాలు, జీలకర్ర పొడి 2 కలిపిందండి ఇది.
రెండు కలిపింది ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను నేను. అండ్ గరం మసాలా ఒక 2 స్పూన్స్. సో అన్ని మసాలాలు బాగా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ మసాలాలు వేసినప్పుడు మాత్రం మనం చాలా లో ఫ్లేమ్లో ఉండే కుక్ చేసుకోవాలి, లేదంటే మసాలాలన్నీ మాడిపోతాయి. సో ఇప్పుడు మనం ఇందాక ఫైన్గా పౌడర్ చేసుకున్న మసాలా పౌడర్ ఏదైతే ఉందో సో దాన్ని యాడ్ చేసుకోవాలి. ఇదేంటంటే నేను 3 టేబుల్ స్పూన్స్ వేస్తున్నానండి. మెయిన్ మనకి ఇదే ఈ పులావ్కి వచ్చేసేటప్పటికి రాజుల మసాలా అంటే మెయిన్ ఇదేనండి. సో ఇందులో 3 టేబుల్ స్పూన్స్ ఈ మసాలా అయితే వేస్తున్నాను నేను. సో ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఒక 10 to 15 సెకండ్స్ మాత్రమే మూత పెట్టి ఉంచండి. ఇది ఎక్కువసేపు ఆగితే ఇది అడుగంటి మాడుతుంది మళ్ళీ మసాలాలన్నీ. జస్ట్ అట్లా తిప్పేసుకుని ఒక్క 10 సెకండ్స్ అంతే. సో ఇప్పుడు ఒక పక్కన వాటర్ కూడా మనకి మరుగుతున్నాయి. ఇప్పుడు చిట్టి ముత్యాల రైస్ నేను ఒక గంటన్నర సేపు నానబెట్టానండి. ఎందుకంటే ఇది గంటన్నర సేపు మినిమం గంటన్నర సేపు నానబెట్టాలి ఈ రైస్. లేకపోతే మీకు ఎక్కువ వాటర్ వేసినప్పుడు ముద్ద అయిపోతుంది, లేకపోతే నానబెట్టకపోతే నీకు పలుకుగానే ఉంటుంది. 1కి 1.5 గ్లాస్ వాటర్ అనేది అస్సలు సరిపోదు మీరు నానబెట్టకపోతే. సో అందుకని కంపల్సరీగా మీరు మసాలాలు ప్రిపేర్ చేసుకునే ముందే రైస్ అనేది మాత్రం ఒక 1.5 అవర్ మాత్రం ఖచ్చితంగా నానబెట్టి తీరాల్సిందే. సో ఈ రైస్ ఇప్పుడు నేను నానబెట్టిన రైస్ ఇందులో వేసేసానండి. సో ఆ గీ ఫ్లేవరు మసాలా ఫ్లేవర్స్ మొత్తం అంతా ఆ రైస్కి పడతాయి. సో దీనివల్ల బియ్యం విరుగుతుందా లేకపోతే ఇదవుతుందా అన్న ఇది ఉంటుంది, కానీ అలా ఏముండదండి. సో ఒక్క 1 or 2 minutes అంతే, జస్ట్ అట్లా తిప్పేసి మూత పెట్టేసి ఉంచి ఆ ఫ్లేవర్స్ అన్నీ రైస్కి పట్టిన తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న వేడి నీళ్ళన్నీ ఇందులో పోసేస్తున్నాం. నేను 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ పోసానండి. అది కూడా ఒక గంటన్నర సేపు నానబెట్టిన రైస్ కోసం. సో చూసారా చాలా రెడ్డిష్గా ఉంటుంది ఈ పులావ్ అండ్ చాలా ఫ్లేవర్స్తో ఉంటుంది, చాలా అథెంటిక్గా ఉంటుంది ఫ్లేవర్ ఫస్ట్. సో ఇందాక 1 స్పూన్ సాల్ట్ మాత్రమే వేసాం మనం. సో నాకు ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ అట్లా పట్టిందండి సాల్ట్. కావాలంటే ఫస్టే వాటర్లో చెక్ చేసుకుని వేసేసుకోవాలి మీరు. సో నాకు 3.5 అట్లా పట్టింది. సో ఒకసారి మిక్స్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో, దీన్ని ఇంకా కదపక్కర అవసరం లేదండి, జస్ట్ మధ్యలో ఒక్కసారి కలిపితే చాలు. నేను ఏంటంటే మీడియంలో ఫ్లేమ్లో పెట్టి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఇందుట్లోకి చికెన్ మజ్జిగ పులుసు. సో సూపర్ ఫాస్ట్గా ఎంత క్విక్గా చేసేసుకుందాం అనేది ఇప్పుడు చూసేద్దాం. సో కొంచెం ఆయిల్లో ఒక 2 ఆనియన్స్ అండి స్లైసెస్ చేసేసి ఇట్లా ఆయిల్ వేసేసి ఆయిల్లో ఫ్రై చేసేసి ఒక 4 పచ్చిమిర్చి ఇందుట్లో వేసి, నేను ఎందుకంటే ఒక 1/2 kg చికెన్ మాత్రమే చూసుకుంటున్నాను, ఎందుకంటే జస్ట్ అందుట్లోకి ఈ పులావ్లోకి చూపించడానికి మాత్రమే అని. ఈ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. సో ఆనియన్స్లో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసేస్తున్నాను. చికెన్ మజ్జిగ పులుసు అనేది చాలా తక్కువ మందికి తెలుస్తుందండి. సో ఈ పులావ్లోకి ఈ చికెన్ మజ్జిగ పులుసు కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, సో అది కలిపేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. సో ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగింది. సో నేను ఇక్కడ 1/2 kg చికెన్ మాత్రమే తీసుకుంటున్నానండి, చిన్న చిన్న క్యూబ్స్ కింద 1/2 kg చికెన్ మాత్రమే తీసుకుంటున్నాను. జస్ట్ ఇందుట్లోకి ఈ మజ్జిగ పులుసు స్పెషల్గా బాగుంటుంది కాబట్టి నేను ఈ రెసిపీని కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను. సో ముక్క కొంచెం సేపు ఉడికిన తర్వాత ఇప్పుడు మనం స్పైసెస్ యాడ్ చేసుకుందాం. ఇందులో నేను కొంచెం కారం యాడ్ చేస్తున్నాను. ధనియాలు జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా. సో ఇవన్నీ కొంచెం ముక్కకు ఆ ఫ్లేవర్స్ అన్నీ స్పైసెస్ అన్నీ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని ఒక 1 or 2 minutes అట్లా మూత పెట్టేసి ఉంచేయాలండి.
తర్వాత తీసిన తర్వాత మనకి కొంచెం తెలుస్తుంది ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది మసాలాల నుంచి. సో ఇప్పుడు మనం ముక్క ఎంత ఉడకబెట్టినా కొంచెం వాటర్లు కుక్ అయింది సపరేట్ ఉంటుంది కాబట్టి జస్ట్ కొంచెమే వాటర్ పోస్తున్నాను. గ్లాస్లో హాఫ్ కూడా కాదు, కొంచెమే వాటర్ పోసాను నేను. సో అట్లా వాటర్ పోసి కొంచెం సేపు ఒక 5 minutes కుక్ అయితే చాలు, అయిపోయినట్టే ఇంకా. సో బీట్ చేసుకుందాం బాగా. మనం మజ్జిగ పులుసుకి ఎలా అయితే బీట్ చేసుకుంటామో సేమ్ అంతే, కానీ అంత పల్చగా మనం అయితే బీట్ చేసుకోవట్లేదండి ఇక్కడ. జస్ట్ కొంచెమే వాటర్ యాడ్ చేశాను నేను ఒక 1/2 లీటర్ పెరుగుకి. సో కొంచెం అట్లా బీట్ చేసేసి ఇదిగో ఆల్మోస్ట్ చికెన్ కూడా అయిపోయింది కాబట్టి దీన్ని పక్కకు పెట్టేసుకోవడమే. ఇది చల్లారిన తర్వాత, చికెన్ చల్లారిన తర్వాతే మనం మజ్జిగలో యాడ్ చేస్తున్నామండి, వేడివేడిగా అయితే యాడ్ చేయట్లేదు. సో మజ్జిగ పులుసులో మనం ఎట్లా అయితే తాలింపు, సింపుల్ తాలింపు, ఎక్కువ నేను ఇందులో పప్పులు ఏమీ యాడ్ చేయట్లేదు. ఒక 2-3 వెల్లుల్లి రెమ్మలు, ఒక 2 ఎండుమిర్చి, కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు. ఇది నా ఫస్ట్ వీడియో అండి, సో అందుకే చాలా కంగారుగా వస్తుంది వాయిస్. సో దయచేసి, మా ఊళ్ళల్లో వంకలు పెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి చెప్తున్నాను అనమాట. సో అది సింపుల్ తడక, సింపుల్గా బాగా అయిపోయాక ఇప్పుడు జస్ట్ కరివేపాకు అలా వేసేసుకోవాలి. ఆల్మోస్ట్ తడక అంటే సింపుల్గా, తాలింపు అంటే ఈజీగా ఉంటుంది కాబట్టి మజ్జిగ పులుసులోకి ఈజీగా చేసుకోవచ్చు. సో తాలింపు కూడా చల్లారాలండి, తాలింపు చల్లారి అట్ ది సేమ్ టైం చికెన్ కూడా చల్లారాలి. ఇప్పుడు ఈ పెరుగు బీట్ చేసుకున్న దాంట్లో మనం ఆనియన్స్, చాప్ చేసిన ఆనియన్స్ వేస్తున్నాము, కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాము. ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాం ఇదంతా. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు ఫుల్గా చల్లారిపోయిన చికెన్ యాడ్ చేసేస్తున్నాను, మొత్తం గ్రేవీతో సహా మొత్తం అంతా యాడ్ చేసేయాలి. మేము కారం ఎక్కువ వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ బాగా స్పైసీ తింటారు కాబట్టి ఎక్కువ యాడ్ చేస్తున్నానండి. లేదు మేము కారం చాలా తక్కువ తింటాం అనుకునే వాళ్ళకి మాత్రం జస్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. నేను ఇందులో పెరుగు చట్నీలో మళ్ళీ చిల్లీస్ కూడా యాడ్ చేయట్లేదండి, నాకు ఇందులో ఉన్న స్పైసీనెస్ చాలా సరిపోతుంది. సో ఈ తాలింపు ఇందులో వేసేస్తున్నాను. చల్లారిన తర్వాతే వేసుకోవాలి చికెన్ మెయిన్. సో మీకు బాగా థిక్గా ఉంది, బాగా గట్టిగా ఇదిగా అనిపిస్తుంది అని అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి, ఎందుకంటే ఇది టైం అయ్యే కొద్దికి కొంచెం చిక్కబడుతూ ఉంటుంది. సో లాస్ట్లో మళ్ళీ నేను కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను, కొంచెం కారంగా ఉంటే. సో ఓకే, చికెన్ మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోయింది. ఒకసారి చిట్టి ముత్యాల రైస్ ఎంతవరకు వచ్చిందో చూసేద్దాం. యా ఆల్మోస్ట్ డన్ అండి, చూసారా ఎంత రెడ్డిష్గా, చాలా స్పైసీనెస్తో చాలా రెడ్గా ఉంది. సో యా యమ్మీ యమ్మీ చిట్టి ముత్యాల రాజుల రొయ్యల పులావ్. చిట్టి ముత్యాల రాజుల రొయ్యల పులావ్. సో ఇది అథెంటిక్ ఫ్లేవర్స్తో, చాలా స్పైసెస్తో చాలా చాలా బాగుంటుంది. సో నచ్చిందా? మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా పేజ్ని ఫాలో అవ్వండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.